గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సందేశ్ ఖాళీ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ జాతీయ మహిళా కమిషన్ అక్కడ పర్యటించడం జరిగింది. అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ కూడా పర్యటించడం జరిగింది. రాష్ట్రపతి పాలన విధించాలంటూ జాతీయ మహిళా కమిషన్ సిఫారసు చేయడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని రాష్ట్రపతి పరిశీలించడం కూడా జరుగుతోంది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్గా కనిపిస్తోంది. మరోపక్క ఈ సందేశ్ ఖాళీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి షేక్ షాజహాన్ను సిబిఐకి అప్పగించాలంటూ అక్కడ హైకోర్టు తాజాగా తీర్పునివ్వడంతో ఇది ఎలాంటి మలుపులు తిరగబోతోంది, ఎందుకు షాజహాన్ని సిబిఐకి అప్పగించడానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మీమాంసలో ఉన్నారు, సందిగ్ధంలో ఉన్నారు, ఎందుకు అంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అసలు షాజహాన్ని పట్టుకోవడానికి నెల రోజుల టైం ఎందుకు పట్టింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి? అతని దగ్గర మమతా సర్కారుకు సంబంధించి, మమతా బెనర్జీకి సంబంధించి అంత రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అతను గనక నిజాల్ని బయటపెడితే సర్కార్కే, ఆ పశ్చిమ బెంగాల్లో మమత సర్కారే కూలిపోయేటువంటి అవకాశం ఉందా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో పాటు తాజాగా ప్రధాని మోదీ అక్కడ సందేశ్ ఖాళీ బాధితులను పరామర్శించడం కూడా జరిగింది. వాళ్ళకి మేము ఉన్నాం అనేటువంటి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ యొక్క సంఘటన ఎలాంటి పరిణామాలకి దారితీసేటువంటి అవకాశం ఉంది? అలాగే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా? ఒకవేళ విధిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఈ అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రసాద్ గారు, ప్రసాద్ పేకేటి రాజకీయ విశ్లేషకులు, అలాగే వెంకటరెడ్డి గారు మరొక రాజకీయ విశ్లేషకులు, అలాగే కిషోర్ తుపాటి గారు మరొక సామాజిక రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. అలాగే రవికుమార్ గారు కూడా ఇప్పుడే చర్చలో జాయిన్ అయ్యారు, బీజేపీ నేత రవికుమార్ గారు. ముందుగా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బహుశా హైకోర్టు తీర్పిచ్చేసింది, ఏ క్షణంలోనైనా షాజహాన్ని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుని సిబిఐ కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనకు కొన్ని చోట్ల వార్తలు కూడా వచ్చేస్తున్నాయి, షాజహాన్ని తీసుకున్నారు, అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. షాజహాన్ గనక సిబిఐ చేతిలోకి వెళితే, కస్టడీలోకి వెళితే ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎందుకు అంతగా భయపడుతున్నారు? అతనేం పెద్ద ఎంపీ కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. అలాంటి వ్యక్తిని అప్పగించడానికి మమతా ప్రభుత్వం ఎందుకు అంత వెనకడుగు వేస్తోంది? మొదటిగా ప్రేక్షకులకి, అలాగే నాతో పాటు తోటి ప్యానలిస్టులకి, రాజు గారు, మీకు, మీ అందరికీ నమస్కారం అండి. సందేశ్ ఖాళీ మీద మనం ఇదివరకు కూడా విస్తృతంగా చర్చించుకున్నాము. కానీ ఇతను ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి, ఆయనని షాజహాన్ షేక్, సో ఆయన ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత క్రిటికల్ అంటే, సో ముఖ్యంగా మనకి బంగ్లాదేశీలు, అక్కడి నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చిన వాళ్ళందరూ దగ్గర ఒక 13 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉన్నారండి. సో మనకి బెంగాల్లో చూసుకుంటే అన్నమాట. సో ఆ మైనారిటీ ఓట్స్ ఎంత ఉందంటే పర్సంటేజ్ దగ్గర 32% నుంచి 64% వరకు ఉంది. సో దాంట్లో ముఖ్యమైన కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే బహరంపూర్, జంగీపూర్, ముర్షిదాబాద్, రాయ్గంజ్, మాల్దా సౌత్, మాల్దా నార్త్, బసీర్హట్ లోనే ఈ సందేశ్ ఖాళీ అనేది ఉందన్నమాట. సో ఇంకా ఎక్కువ 64% ఉండేది ఏంటంటే బహరంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో, అది ముషీరాబాద్ దాంట్లో. ఇప్పుడు ఈవిడ భయం అంతా ఏంటంటే, ఇతను తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం ఎంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో అవన్నీ, ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్ అన్నమాట. వీళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడంలో, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి తీసుకురావడంలో ఇతను ప్రధాన పాత్ర పోషించి ఉంటాడు. అవును, ప్రధాన పాత్ర పోషించారు. ఈ లోపల ఉండే విషయాలన్నీ సువేందు అధికారికి చాలా బాగా తెలుసు అన్నమాట. సో ఇది వరకు బీజేపీ కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా అక్కడ ఇతనే వాళ్ళందరి హతమార్చడంలో, వాళ్ళని చంపడంలో అంతా ఈయనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు.
సో అటువంటి మండల్ బ్రదర్స్ అని ఉన్నారనమాట అక్కడ. సో ఇతని గురించి డీటెయిల్స్ పక్కడబందీగా తెలుసుకునే ప్రణాళిక అవన్నీ చాలా మంది చాలా ఛానల్స్ లో కూడా బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ని క్రిటిసైజ్ చేశారు కూడా. ఇంతమంది బెంగాల్లో మన కార్యకర్తలు చనిపోతుంటే మీరు ఏం చేయలేకపోతున్నారేంటి అన్నది చాలా సందర్భాల్లో అది జరిగింది. అయితే గవర్నమెంట్ వీళ్ళు ఏం చేసినా సరే పవర్ లో ఉండేటప్పుడు ఫుల్ ప్రూఫ్ గా ఉండాలని పక్కడబందీగా చేయాలి. సో ఆ విధంగా ఏంటంటే ఇది ఏంటంటే మనకి ఎప్పటి నుంచో బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తున్న దానికి ఒక సిమ్టమ్ అన్నమాట, ఇది బయటికి వచ్చింది. సో దాంతో పాటు ఇప్పుడు మొత్తం అంత కేసు తర్వాత మనకి ప్రూఫ్స్ అవన్నీ రెడీగా వచ్చిన తర్వాత ఇవి ఇప్పుడు బయటికి వచ్చింది. సో దీంతో ఇంకా అసలు ఏంటంటే ఇంకా మమతా బెనర్జీకి ఇంకా వ్యతిరేకత ఇంకా విస్తృతంగా పెరిగిపోయింది. సో ఇది వరకు యాక్చువల్లీ ఒక 10 సీట్లైనా బెంగాల్ అక్కడ వెళ్ళి చెప్పడానికి ఏంటంటే కారణము, మీరు భయపడకండి మేము ఉన్నాం ఇక్కడ సో అన్న ఒక సందేశం ఆయన పంపించారనమాట. మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్పే ఒకటి సందేశము. ఇంకోటి రెండోది ఏంటంటే ఇప్పుడు మోదీ గారికి పొత్తులు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయన కంపల్సరీ వస్తారు అని అన్ని సర్వేలు అన్ని చెప్తున్నాయి. కానీ ఏంటంటే ఆయన ఈ పార్లమెంట్ లో చాలా కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లు కూడా చేశారు. కొన్ని పెద్ద పెద్ద విషయాలు మేము చేయాలి దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి న్యూట్రల్ పార్టీలు ఎవరైతే బీజేపీ ఎన్డీఏతో కలవలేదో కానీ దేశ నేషనల్ సెక్యూరిటీలో వచ్చేసరికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని పార్టీలను వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళ్తున్నారు ఇంకా పెద్ద మెజారిటీ తీసుకురావడానికి. ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనతో పాటు మిగతా వాళ్ళని కూడా అందరినీ తీసుకుని వెళ్తున్నారు. కాంగ్రెస్ ఆయన ఫిక్స్ అయింది ఏంటంటే కాంగ్రెస్ లెఫ్టిస్టులు వీళ్ళు దేశాన్ని పవర్ గురించి దేశం గురించి కూడా కాంప్రమైజ్ అయిపోతారు, దేశ సురక్షణ వీటితో కూడా కాంప్రమైజ్ అవుతారు అన్న విషయంలో ఆయన ఫిక్స్ అయ్యారు. మిగతా న్యూట్రల్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో మనం కలుపుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకోటి ముఖ్యమైన ఇంకో చిన్న విషయం చెప్తానండి. బంగ్లాదేశ్ నుంచి ప్రతి నెల ఇదేంటి యూనిసెఫ్ రిపోర్ట్ అన్నమాట, ప్రతి నెల చిన్న పిల్లలు అలాగే స్త్రీలు దగ్గర 400 మంది వాళ్ళు ఈ ట్రాఫికింగ్ కి గురి అవుతూ ఉంటారు అనమాట. బంగ్లాదేశ్ బార్డర్ నుంచి బెంగాల్లో వచ్చేసే వాళ్ళు. సో ఒక స్టడీ ప్రకారం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో 12 నుంచి 30 ఏళ్ళు లోపల ఉండే స్త్రీలు 3 లక్షల మంది ఉట్టి భారతదేశంలోకి వచ్చారనేది ఒక స్టడీ. సో అలా భారతదేశం నుంచి వచ్చి మళ్ళీ అలా పాకిస్తాన్ అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాటిలన్నిటికీ చెక్ పడుతుంది అనమాట ఇప్పుడు. సో మనం ఎలా చూస్తామంటే మన సురక్షే కాకుండా అటు నుంచి పాపం అంత చిన్న వయసు ఉన్న 12 ఏళ్ల ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా కష్టపడకుండా ఇవన్నీ ఇంత నరకయాతన పడకుండా ఉండడానికి ఇది ఒక చెక్ పెడుతున్నారు అనమాట. సో అదే అండి ముఖ్యమైనది. ఓకే ప్రసాద్ గారు, I will come back to you again. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.